హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మనం ఇవాళ కథ చెప్పుకుందాం. అయితే ఒక కథ పేరు ఏడు చేపల కథ. అయితే అనగనగా ఒక రాజ్యం ఫ్రెండ్స్. రాజ్యంలో ఒక పెద్ద రాజు ఉంటాడు. రాజుకి ఏడుగురు కొడుకులు ఉంటారు. అయితే ఒకరోజు ఏడుగురు కొడుకులు వేటకి వెళ్తారు. వేటకి వెళ్ళి 7 చేపలను తీసుకొని వస్తారు. 7 చేపలను తీసుకొని వచ్చిన తర్వాత 7 చేపలను కూడా ఎండలో ఆరబెడతారు. ఎండలో ఆరబెట్టేసరికి ఒక చేప మాత్రం ఎండలో ఆరదు ఫ్రెండ్స్. అంటే 6 చేపలు ఆడతాయి, ఒక చేప మాత్రం ఆరదు. అప్పుడు ఆ చేపను అడుగుతారు, చేప ఎందుకు ఆరలేదు అని అడిగి. అప్పుడు చేప చెప్తుంది, నాకు గడ్డివాము స్టార్ట్ వచ్చింది అని. అప్పుడు గడ్డివాము దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతారు, గడ్డివాము ఎందుకు స్టార్ట్ వచ్చిందో చేపకి, అది ఎండలేదు అని అడుగుతారు. అప్పుడు గడ్డివాము చెప్తుంది, నన్ను ఆవు మేయలేదు అయితే నేను ఎండలేదు అంటారు. అప్పుడు ఆవును పోయి అడుగుతారు, ఆవు ఎందుకు మేయలేదా గడ్డివాముని అని. అప్పుడు ఆవు చెప్తుంది, నన్ను ఆ పోరడు మేపనలేదా, నేను ఎట్లా మేయాలి అని చెప్తారు. అప్పుడు పొరను పోయి అడుగుతారు, పొర ఆవును ఎందుకు మేపలేదురా అని. అప్పుడు పొరడు అంటాడు, నాకు అవ్వ బువ్వ పెట్టలేదు, నాకు అమ్మ అన్నం పెట్టలేదు, అందుకోసమే మేపలేదు అని అంటాడు. అమ్మ దగ్గరికి పోయి అడుగుతారు, అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు పొరనికి అంటే, అమ్మ అంటే పొరడు ఏడిచిండు అయితే నేను అన్నం పెట్టలేదు అంటాడు. అలా పొరం దగ్గరికి పోతారు. పొరం దగ్గరికి పోయి పొడ ఎందుకు ఏడిచినా అని అడుగుతారు. అప్పుడు పొరడు అంటాడు, నన్ను చీమ కుట్టిందైతే ఏడిచిన అని అంటాడు. చీమ దగ్గరికి పోయి చీమ నువ్వు కుట్టినవు అని అంటాడు. చీమ అంటది, నా బంగారు పుట్టలు ఏరు పెడతాను కుట్టనా మరి అని చీమ చెప్తుంది. అయితే ఇంతటితో కథ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాగుంటే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో.